దాంపత్యము చేయకూడని 4 సమయాలు. కొన్ని సమయాలు భార్యాభర్తలు కలవకూడదు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 4 సమయాలలో భార్యాభర్తలు దాంపత్యం చేయకూడదు. ఇలా ఈ 4 ముఖ్య సమయాల్లో దాంపత్యం చేయటం వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమయాలు దాంపత్యానికి ప్రతికూలముగా తెలపబడినవి. అవి ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా 4 సమయాలలో భార్యాభర్తలు కలవకూడదు. 1. బ్రహ్మ ముహూర్తములో అనగా ఉదయం 3 గంటల వ్యవధి నుంచి ఉదయం 5 గంటల సమయంలోపు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తముగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో కేవలం దైవారాధనకు లేదా ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయాన్ని కేవలం పూజలకు మాత్రమే వినియోగించాలి. అటువంటి బ్రహ్మ ముహూర్తములో భార్యాభర్తలు కలిసి దాంపత్యాన్ని చేయకూడదు. 2. సంధ్యా సమయాలలో అనగా సాయంత్రం 4:30 గంటల నుంచి 7 గంటలలోపు ఉన్న కాలాన్ని సాయంత్ర సమయంలో మనం భావిస్తాము. ఈ సంధ్యా సమయాలలో పరమేశ్వరుడు ప్రథమ గణాలతో కలసి భూలోక సంచారము చేస్తాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి సమయంలో భార్య భర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. ఈ సంధ్యా సమయాలలో కలిసినందుకే హిరణ్యకశిపుడు పుట్టాడు అని పురాణాలు చెబుతున్నాయి. 3. ఏదైనా దైవ కార్యాలను చేసే ముందు రోజు కానీ చేసిన రోజు కానీ భార్యాభర్తలు కలవకూడదు. అనగా ఏదైనా వ్రతము లేదా పూజ చేసే ముందు రోజు కానీ లేదా చేసిన రోజున కానీ భార్యాభర్తలు శారీరకముగా కలవకూడదు. ఇలా చేయడం వలన చేసిన పూజకు ఫలితం కలగకపోవడమే కాకుండా వ్యతిరేక ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. 4. స్త్రీలకు నెలసరి సమయం వచ్చినప్పుడు 5 రోజుల వరకు భార్యాభర్తలు శారీరకముగా కలవకూడదు. ఈ విషయాన్ని మన పురాణాల్లో చెప్పడమే కాకుండా సైన్స్ పరంగా కూడా ప్రస్తుత వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. పైన తెలిపిన 4 సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాంపత్యం చేయకూడదు. ఆ సమయాలను దాంపత్య నిషిద్ధ సమయాలుగా పరిగణించబడ్డాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం.